హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎండి అండ్ ఎంఎస్ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈ 2025-26 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి పీజీ మెడికల్ సీట్స్ ని ఇంక్రీజ్ చేస్తూ ఎన్ఎంసి వాళ్ళు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ డీమ్డ్ కాలేజెస్ లో, గవర్నమెంట్ కాలేజెస్ లో ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్ ని ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ద్వారా ఫిల్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ కోటాలో కూడా మనకి గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి, వాటితో పాటు ప్రైవేట్ కాలేజెస్ కు సంబంధించిన సీట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రైవేట్ కాలేజెస్ లో ఇంక్రీజ్ అయిన సీట్స్ ని నవంబర్ 27వ తారీఖు ఒక పీడిఎఫ్ రూపంలో రిలీజ్ చేశారు. అంటే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ లో ఉన్న మెడికల్ కాలేజెస్ లో స్టేట్ వైడ్ గా, కాలేజ్ వైజ్ గా, అలాగే కోర్స్ వైజ్ గా ఇవ్వడం జరిగింది. అయితే ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ని కన్సాలిడేట్ చేసి స్టేట్ వైడ్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రౌండ్ 1 కి ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారు అనేది ఇక్కడ మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ సీట్స్ ప్రైవేట్ కాలేజెస్ లో మాత్రమే ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టేట్స్ లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారు అనేది ఇచ్చారు. టోటల్ గా 4201 సీట్లు పెరిగినాయి. ఏపీ స్టేట్ లో 316 సీట్లు పెరిగినాయి. తెలంగాణ స్టేట్ లో 353 సీట్లు పెరిగినాయి. ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈ 2 స్టేట్స్ గురించి పర్టికులర్ గా మెన్షన్ చేస్తూ ఉన్నాను. మిగిలినవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే నంబర్సే ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఏ స్టేట్ కి పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆ స్టేట్ లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారు అనేది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా సీట్స్ ని ఇంక్రీజ్ చేస్తూ ఇంతకు ముందే మనకి ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది ఒక పీడిఎఫ్. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ లో డిఫరెంట్ స్టేట్స్ లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఏపీ స్టేట్ లో 119 సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి, అంటే అన్ని కోర్సెస్ కలిపి. అలాగే తెలంగాణ స్టేట్ లో 102 సీట్లు ఇంక్రీజ్ చేశారు. సో టోటల్ గా మిగిలిన అన్ని స్టేట్స్ తో కలిపి 2337 సీట్స్ ప్రస్తుతానికి ఈ రౌండ్ 1 వరకు ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్. ముందు ముందు ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సీట్స్. అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్ లో, ఏపీ స్టేట్ లో కోర్స్ వైజ్ గా గవర్నమెంట్ కాలేజెస్ లో, ప్రైవేట్ కాలేజెస్ లో ప్రస్తుతం ఇప్పుడు ఈ రౌండ్ 1 కి ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేశారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ లో గవర్నమెంట్ కాలేజెస్ లో 102 సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో 353 సీట్లు ఇంక్రీజ్ చేశారు. సో టోటల్ గా 455 సీట్స్ ఇంక్రీజ్ చేశారు. అలాగే ఏపీ స్టేట్ లో గవర్నమెంట్ కాలేజెస్ లో 119 సీట్లు, ప్రైవేట్ కాలేజెస్ లో 244 సీట్లు, అలాగే మైనారిటీ కాలేజెస్ లో 72 సీట్స్ ఉన్నాయి. టోటల్ గా 435 సీట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకు మైనారిటీని సపరేట్ గా ఇచ్చారంటే ఇక్కడ మైనారిటీ కాలేజెస్ లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తారు. కాబట్టి ఒకవేళ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ మైనారిటీ స్టూడెంట్స్ లేకపోతే అప్పుడు నాన్ మైనారిటీ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ గా 435 సీట్స్ ఏపీ స్టేట్ లో గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ లో కలిపి ఇంక్రీజ్ అయినటువంటి సీట్స్. మీకు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లేదా మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే ఇమ్మీడియట్ గా మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరికైనా ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కు సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా, లేదా టోటల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కావాలి అన్నా 6303235115 లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.